హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ తెలుగులో 6వ పాఠమైనటువంటి తెలుగు జానపద గేయాలు నేర్చుకుంటున్నాము. మనము రాసినటువంటి వారు ఎవరు అంటే ఆచార్య బిరుదురాజు. దీంట్లో నుండి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఓకే అండి. మనకు ముందుగా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే లైక్ చేయండి. అట్లాగే మనకు వాట్సాప్ ఛానల్ ఉందండి. వాట్సాప్ ఛానల్లో నేను లింక్ పెడుతున్నాను. డైరెక్ట్ మీరు కమ్యూనికేట్ అవ్వగలరు. మాది ఏమైనా మాకు అంటే తప్పులు కానివ్వండి, ఏమైనా సజెషన్స్ ఇంకా ఛానల్కి ఇంప్రూవ్మెంట్గా కావాలి అంటే మీ యొక్క సజెషన్స్ మాకు డైరెక్ట్గా పంపించచ్చు, లేదా మాతోటి కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము అందిస్తాం. ఓకే అండి. ఇప్పుడు మనము లెసన్ స్టార్ట్ చేసినట్లయితే చదవండి, ఆలోచించండి, చెప్పండిలో చూద్దాం. శ్రీరాములు లేరా తీగ నాగో ఉయ్యాలో, కొంగులు పట్ట ఎవరు లేరు తీగ నాగో ఉయ్యాలో, కొంగులు పట్ట సీతమ్మ లేదా తీగ నాగో ఉయ్యాలో, బిరలు పూసే బిరలు కాసే తీగ నాగో ఉయ్యాలో, బిరలు తెంప శివయ్య లేడ తీగ నాగో ఉయ్యాలో, కొంగులు పట్ట ఎవరు లేరు తీగ నాగో ఉయ్యాలో, కొంగులు పట్ట పార్తమ్మ లేదా తీగ నాగో ఉయ్యాలో. ఇలా మీరు చదవండి, ఆలోచించండి, ప్రశ్నలు కూడా రాయండి. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ పాఠం ఉద్దేశం తెలుగువారి సంప్రదాయాలకు తాత్వికతను చరిత్రను తెలిపే తెలుగు జానపద గేయాల గొప్పదనం వైవిధ్యానికి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. తర్వాత మనం పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం. ఓకే, మనం నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. కవి పరిచయంలో వెళ్ళిపోయినట్లయితే మనకి ఇక్కడ రచయిత పరిచయం ఉంది. తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరి గ్రామంలో ఈయన జన్మించాడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడిగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షుడిగా, డీన్గా పనిచేశాడు. తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. మీ టెక్స్ట్ బుక్లో చరిత్రకెక్కని చరితార్థులు, తర్వాత మనకు ఆంధ్ర యోధులు, తర్వాత మరుగుబడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైన ఈయన ఇతర రచనలు. ఓకే, అవన్నీ కూడా మనం చూసినాం. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రవేశిక చూసుకున్నట్లయితే జానపద సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చేది గేయమే. ఓకే, గేయం పదాలను, పాటలను జానపదుల పిలుచుకునే లయాత్మక రచనలు జానపద గేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళ భావం, జన ప్రియత్వం వీటి లక్షణాలు. తర్వాత సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపద గేయాల్లో ఔన్నత్యాన్ని తెలుసుకుందాం. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే జానపదాలు గురించి ఇచ్చారు మనకు, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్. తర్వాత మనకు ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి అంటే ఏంటిది, ఇప్పుడు దీంట్లో మనకు పిల్లల పాటలు ఉంటాయి, తర్వాత మనకు పౌరాణికాలు పాటలకు సంబంధించింది ఉంటాయి, తర్వాత మనకు కొన్ని గేయాలు ఉంటాయి, తర్వాత శ్రామిక అంటే మనం వర్క్ చేసుకుంటాం కదా దాంట్లో పాటలు ఉంటాయి, ఇట్లా భక్తి పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. అవన్నిటికీ సముదాయంగా మనం జానపద గేయాలు ఇట్లా లయాత్మకంగా పిలుచుకుంటాం కదా, పదాలను పాటలుగా చేసి అంటే మనకు జానపద గేయాలంటే మనకు ఐడియా ఉండొచ్చు. కాబట్టి దానికి సంబంధించినటువంటి లెసన్ మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, నేను జస్ట్ ఏంటిది మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా. మీరు ఇది ఒక్కవే వీడియో జస్ట్ గ్రామర్ అనేది అయితే వస్తుంది, కానీ ఒకవేళ టెక్స్ట్ బుక్లో నుండి అడిగితే మాత్రం దానికి నేనేం చేయలేను, మీరు కూడా ఏం చేయలేను. ఎందుకు, మొత్తం ఇప్పుడు ఇతర భాషల్లోని జానపద గేయాలలాగే తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. ఇట్లా అక్కడ నుండి లాస్ట్ వరకు చదవలేం కదా,
కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటిది చదవాలి లిసన్. ఒక్కసారి చదవాలి, వీడియో చూడాలి, మళ్ళీ చదవాలి, అంతే, ఇంకేముండదు. ఇక డైరెక్ట్ రివిజన్కి వెళ్ళిపోను అట్లుంటుంది. ఇప్పుడు టెట్ అయినా కానీ డిఎస్సి అయినా కానీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు. మళ్ళీ నువ్వు నా వీడియోస్ చూసి వేరేటోని వీడియో చూసినావు అనుకో, ఈడ ఉన్న మెథడ్ ఆడ ఉన్న మెథడ్ వేరే ఉంటుంది. ఆ సార్ వేరే పార్ట్స్గా చెప్పచ్చు, నేను ఇంకా వేరే విధంగా చెప్పచ్చు. కాబట్టి డిఫరెన్సెస్ ఉంటాయి అన్నట్టు. కాబట్టి మంచిగా చదవండి. తర్వాత మనము ఇక్కడ నోట్స్ మేకింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి కవి పరిచయం ఇట్లా రాసుకోండి. తర్వాత మనం అర్థాలు చూసుకున్నట్లయితే సౌరభం అంటే సువాసన, పరిమళం. ఓకే, ఆలంబనం అంటే ఏంటిది, ఆధారం లేదా మనకు ఆశ్రమం, ఊత. ఇవన్నీ కూడా అంటే మనకు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. ఇది సువాసన అనేది మనకు ఏంటిది సౌరభం టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, ఇది మనం రాసుకోవాలి. ఓకే, మీరు ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే నేను చెప్పేటువంటి అర్థాలు ఒకవేళ 99% తప్పు కావు. మీకు అరే ఇవి తప్పుగా అనిపిస్తే మాత్రం మాకు మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే మాకు డైరెక్ట్ కాల్ చేయండి. మేము దానికి ఖచ్చితంగా సరైన ఆన్సర్ని చూస్తాం. ఎందుకంటే మేము ఇవి ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో బ్యాక్లో కొన్నే ఉన్నాయండి, అన్నీ లేవు, అన్నీ దొరుకుతలేవు. కాబట్టి మేము దాన్ని చూసుకొని మేము దాని మీద చేసి ఇస్తున్నాం మీకు ఇన్ఫర్మేషన్. కాబట్టి అది తప్పుగా ఉండదు, కానీ ఉంటే ఇట్లా ఎవరు కూడా చెప్పరు. ఎందుకు, నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే వేదం అనుకుంటారు కొందరు. కానీ మేము అట్లా కాదు, మేము ట్రాన్స్పరెన్సీగా ఉంటాను. మీరు కూడా ట్రాన్స్పరెన్సీగానే ఉండండి, మాకు కూడా అట్లనే అందించండి. ఓకే, మోక్ష అంటే మనకు కైవల్యం, ముక్తి, నిర్మాణం. కష్టం అంటే ఇక్కట్టు, ఇడుము, శ్రమ. ఓకేనా? ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ ఎక్సర్సైజ్ ఉందండి, ఇది మీరే కొంచెం చేసుకోండి. ఎందుకంటే మనకి ఇది ఎక్సర్సైజ్ చేయాలి, అన్నీ మనమే చెప్పినామనుకో ఇక అది మొద్దు అయిపోతుంది మన బుర్ర. కాబట్టి మీరే కొంచెం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే మనకు రేపు టెట్లో ఎలా ఇచ్చినా కూడా మనం రాయగలిగేటువంటి విధంగా మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొమ్మ విరిగిపోయింది, కొమ్మ కింద పడ్డది, కొమ్మ విరిగి కింద పడ్డది అని రాయాలి మనం దాన్ని. ఈ కొమ్మని తీసేయాలి, పోయింది తీసేయాలి. ఓకే, ఇట్లా మీరు కూడా ఈజీగా రాసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసిన మనకు సమాసం, ఇది మనకు ఇప్పటి వరకు ఎన్ని సమాసాలు అయినాయి, మనకు ద్విగు సమాసం, తర్వాత ద్వంద్వ సమాసం, తర్వాత మనకు ఇప్పుడు తత్పురుష సమాసం. తత్పురుష సమాసం అంటే ఏముండదు, ఈజీ ఉంటుంది. ఓకే, మీకు ఈజీగా నేర్పిస్తా, మీకు కష్టం అనేది ఉండదు లెర్నర్ జోన్లో వచ్చినామంటే. కింది వాక్యం చదవండి. రాజభటుడు వచ్చాడు. ఇక్కడ పై వాక్యంలో వచ్చిన వాడు రాజా భటుడా? రాజభటుడు వచ్చాడు, రాజభటుడు వచ్చాడు. మనకి ఎట్లా అనిపిస్తుంది, అది రాజు యొక్క భటుడు వచ్చిండు అని అనిపిస్తుంది కదా. అదే కరెక్ట్ ఆన్సర్, మనకి ఏది అనిపిస్తే అదే కరెక్ట్ ఆన్సర్, అంతే, ఇంకేం ఉండదు ఇక. తర్వాత చూద్దాం, రాజా భటుడా అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందినవాడని చెప్పడానికి రాజు యొక్క భటుడు అంటాము. ఓకే, ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం, ఏంటిది విగ్రహవాక్యం అంటాము. తర్వాత విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన యొక్క వాడినాము. మనం అందరం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. ప్రథమ విభక్తి, డూములు, తర్వాత ద్వితీయ విభక్తి, తర్వాత తృతీయ విభక్తి, తర్వాత చతుర్థి, తర్వాత పంచమి, షష్ఠి, సప్తమి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదా. మనం మళ్ళీ ఒక్కసారి నేర్చుకుందాం. దానికన్నా ముందు వీటి గురించి అసలు ఏమి ఇచ్చారు, తత్పురుష సమాసం గురించి ఇంకా నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ తిండి గింజలు, ఏంటిది తిండి కొరకు గింజలు, కొరకు అనేది ఏంటిది మనకు చతుర్థి. ఓకేనా? అట్లా. నెక్స్ట్ పాపభీతి, పాపం వల్ల భీతి, వల్ల అంటే దేనికి సంబంధించింది మనకు, అది రాయాలి మనం. ఓకే, నెక్స్ట్ పై రెండు వాక్యాలను కూడా గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాము. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, బితికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తర పద ప్రాధాన్యను తెలిపేదే తత్పురుష సమాసం. మనము తత్పురుష సమాసంకి ముందు ప్రథమ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం అని ఎప్పుడైనా విన్నామా? అవే ఇవి, ఇంకేముండదు. ఓకే, సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తర పదం. మనం చాలాసార్లు నేర్చుకున్నాం ఇది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గమనించవచ్చు. ఓకేనా? దానికి మనము ఎట్లా గమనించవచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూద్దాం. మనకు కింది పట్టికను చూడండి, చదవండి. తత్పురుష సమాసం రకాలు ఇవన్నీ కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, ఇక్కడ వరకు ఇది మనకు ఇప్పుడు వదిలేయండి. ఇవే నేర్చుకుందాం. ప్రథమ అంటే ఏంటిది? డోమువులు. ద్వితీయ అంటే ఏంటిది? నిన్నుల కూర్చి గురించి. తర్వాత తృతీయ అంటే ఏంటిది? చేతంచే తోడంతో నన్ను నేర్చుకున్నాం కదా. ఇక్కడ చేత చే తోడాతో అంటే ఆ నున్ అనేది లేదు ఇక్కడ, అది గమనించండి. తర్వాత చతుర్థి విప్త్ అంటే ఏంటిది? కొరకు కై. తర్వాత మనకి ఇంకోటి పంచమి తత్పురుష సమాసం అంటే ఏంటిది? వలన వల్ల అంటే ఏంటిది? కట్టే పట్టే, కంటే పట్టి. తర్వాత షష్ఠి కీకు లో లోపల ఇట్లా యొక్క లోపల ఉంటాయి కదా. తర్వాత సప్తమి తత్పురుష సమాసం అంటేది అందున అందు అందు నన్ అని దాంట్లో నేర్చుకుందాం. దీంట్లో అందు నా. ఒక్కసారి ఇక్కడ కింద కూడా చదువుదాం, తర్వాత దాంట్లో వెళ్ళిపోదాం. ఓకే, కింది వాణిని చదవండి అని ఉంది కదా, ఇక్కడ చూద్దాం, చదువుదాం. అసత్యం అంటే ఏంటిది? సత్యం కానిది అంటే ఇది నో. అధర్మం అంటే ధర్మం కానిది. ఓకే, అన్యాయం అంటే ఏంటిది? న్యాయం. ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ కదా. ఓకే, ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ మనం చూద్దాం. ఇట్లా వ్యతిరేకార్థం తెలిపే అది నన్ తత్పురుష సమాసం. నన్ అంటే వ్యతిరేకార్థం, ఇట్లా ఏదైతే తెలుపుతుందో కానిది కానిది. అసత్యం అంటే సత్యం కానిది అంటే ఇది నన్ తత్పురుష సమాసం. మళ్ళీ మీరు అరే గివి దీంట్లో అలా ఏది ఉంది అని మీరు వెతకకండి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం, మళ్ళీ ఫస్ట్ నుండి వద్దాం. ప్రథమ తత్పురుష సమాసంలో వచ్చేద్దాం. ఇప్పుడు డూములు వీటి యొక్క విభక్తులు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మధ్యాహ్నము, దానికి ఇది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్, PYQ అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నట్టు. మధ్యాహ్నము, హనము యొక్క మధ్య భాగము. ఓకే, ఇట్లా రాయాలి. ఇక్కడ సమాసంలోని మొదటి పదం ప్రథమా విభక్తిలో ఉన్నది కనుక ప్రథమ తత్పురుష సమాసం. ఇక్కడ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అక్కడ మనకు ఏది సూటబుల్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏ సమాసం ఉంది? ప్రథమ విభక్తి ఉంది. ప్రథమ విభక్తి ఉన్నప్పుడు డూములునే రావాలి. ఓకే, మనము మరి ఇక్కడ యొక్క అనేది వచ్చింది కదా, యొక్క అనేది మీరు పక్కన పెట్టేసి హనము మూ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హనము యొక్క మధ్య భాగము. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ద్వితీయ విభక్తి అంటే ద్వితీయ తత్పురుష సమాసం. నిన్ నీ లు లా కూర్చి గురించి అని ఉంది. జలధారం, జలమును. ఇక్కడ ఏముంది? జలమును. ను ఉందా? ఓకే, ఇక్కడ ఏముంది? హన్న. ఇక్కడ చూడండి మూ ఉంది కదా. ఓకే, హానము. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి డు. ఏంటిది? బుద్ధిహీనుడు. బుద్ధి. చేత, ఇక్కడ చేత వచ్చిందా? నెక్స్ట్ కొరకు కై. ఏంటిది? ఇట్లా నేర్చుకుందాం. ఓకే, మనం ఒక్కసారి మళ్ళీ చదివేద్దాం. ఇక్కడ జలధారం అంటే జలమును ధరించినది. తర్వాత తృతీయ తత్పురుష సమాసంలో చూసుకున్నట్లయితే చేత చే తోడా తో అంటే బుద్ధిహీనుడు, బుద్ధి చేత హీనుడు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకొకటి ఏం చూడాలి? చతుర్థి తత్పురుష సమాసం. ఏంటిది? కొరకు కై. దూడ గడ్డి, దూడ కొరకు గడ్డి. ఓకే, మనం నెక్స్ట్ చూద్దాం. పంచమి తత్పురుష సమాసం. అంటే నేను సమాసం అని ఇక్కడనే ఎందుకు అంటున్నా అంటే దానికి ఇప్పుడు మీరు ఇక్కడనే నేర్చుకోవాలి. మళ్ళీ దీనికి మళ్ళీ వేరే 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 ఏం అవసరం లేదు. పంచమి అంటే పాంచ్ అంటాం కదా, అదన్నట్టు. పంచమి అంటే ఐదవది. వలన వల్ల కంటే పట్టి. దొంగ భయం, దొంగ వలన భయం. ఓకే, నెక్స్ట్ షష్ఠి తత్పురుషం అంటే ఏంటిది? మనకు తత్పురుష సమాసం. కీకు యొక్క లోపల అంటే రామబాణం, రాముని యొక్క బాణం. ఓకే, సప్తమి తత్పురుషం అంటే అందు నా. ఓకే, దేశభక్తి అంటే దేశమునందు భక్తి. ఇట్లా మీరు అన్నీ నేర్చుకోవాలి. వీటికి సంబంధించి మనకు ఇంకా బిట్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, ఇగో ఇవి ఉన్నాయి. ఇక్కడ ఏంటిది? గదాధరుడు, అగ్నిభయం, గుణహీనుడు, ఏంటిది? ధనాశ, దైవభక్తి, అజ్ఞానం. ఓకే, వీటికి మేము ఆల్రెడీ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు?
ఇక మీకు మళ్ళీ నేను మెల్లగా చెప్తే టైం వేస్ట్ అవుతుందని కొందరు అంటున్నారు. దానికి సంబంధించింది గదాధరుడు, గదను ధరించినవాడు. ఓకే, గదను ధరించినవాడు. గదను ధరించినవాడు అంటే ఏంటిది? ఇక్కడ మనకు నువ్వు వచ్చింది. నువ్వు ఏ సమాసం? ఇక్కడ చూడండి, మీకు నువ్వు ఏడున్నది ఈడ. అంటే అంటే ఏంటిది? అది ద్వితీయ విభక్తి. ఓకే, మనకు నెక్స్ట్ అగ్ని భయం. అగ్ని వలన భయం. వలన అంటే ఏంటిది? మీకు ఇట్లా ఎందుకు చూపెడుతున్నాను అంటే మీకు అక్కడికి ఇక్కడ కనెక్ట్ కావాలి ఫస్ట్, తర్వాత మనము చూడకుండా రాద్దాం. కానీ వలన అంటే పంచమి. ఓకే, ఇట్లా మీరు రాసుకోవాలి. ఇక్కడ చూడండి, గుణహీనుడు, గుణాల చేత హీనుడు. చేత అంటే ఏంటిది? మనకు మూడవది, అంటే తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ ధనాశ, ధనమునందు ఆశ అంటే ఏంటిది? ఏడవది. అంటే ఏంటిది? సప్తమి అన్నట్టు ఇది. ఓకే, నెక్స్ట్ దైవభక్తి. దైవభక్తి అంటే ఏంటిది? ఇది కూడా మనకు సప్తమి, ఏడవది. ఓకే, నెక్స్ట్ అజ్ఞానం అంటే జ్ఞానం కానిది. అంటే ఏంటిది? ఇది మనకు మనం అన్నాం కదా, నేర్చుకున్నాం కదా, అపోజిట్ పట్టే ఏంటిది? మనకు నన్ తత్పురుష సమాసం అన్నట్టు ఇది. ఓకే, ఇట్లా మీరు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మేము ఖచ్చితంగా చెప్పడానికి రెడీగా ఉన్నాం. మీరు ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఆదరించండి, అలాగే సపోర్ట్ చేయండి. మన యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించండి. ఇలాంటి మంచి ఈజీ లెర్నింగ్ అనేది మేము చెప్తున్నాం కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ.